హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే టిఫిన్లోకి టమాటా పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా 4 పెద్ద సైజు ఉన్న టమాటాలను తీసుకొని 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లోకి అయితే వేసుకోవాలండి. అందులోనే 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్లో అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకొని అందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. టమాటాలు, కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలోకి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని అయితే మళ్ళీ తిరిగి తాలింపు అయితే చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి అయితే ఈ తాలింపునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి దోశలోకి, ఇడ్లీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీలో టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి.